ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ పేరు ద ఎక్స్ట్రాసిజం ఆఫ్ ఎమిలీ రోజ్. ఎక్స్ట్రాసిజం అంటే భూతవైద్యం అని చెప్పొచ్చు సింపుల్గా. ఎందుకంటే ఒక్కొక్క రిలీజియన్లో వీళ్ళని ఒక్కొక్కలా వెళ్తారు. ఈ సినిమా ప్రకారం ప్రీస్ట్. ఈ మూవీ స్టార్టింగ్లోనే ఒక స్కేరీ అరుపు వస్తుంది అనమాట. ఆ అరుపు నుంచే మీకు ఖచ్చితంగా భయం స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత కొన్ని వస్తువులని, థింగ్స్‌ని చూపిస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని సౌండ్స్ వస్తా ఉంటాయి. ఆ సౌండ్స్ వింటా ఉంటే మీకైతే ఈ మూవీలో మనం చూసే స్టోరీ రియల్‌గా జర్మనీలో జరిగింది. ఈ మూవీలో ఉన్న మెయిన్ క్యారెక్టర్ అయిన ఎమిలీ రోజ్, ఈవిడ బాడీలోకి 1 కాదు 2 కాదు 6 ఆత్మలుంటాయి. కాంపిటీషన్ లో మనం కొట్టేవాడు లేడనుకున్నా, వీడు టఫ్ ఇచ్చేలా ఉన్నాడే. మీలో ఎవరికైనా కుదిరితే ఈ మూవీని నైట్ టైంలో క్లోజ్డ్ రూమ్లో లైట్స్ అన్ని బంద్ చేసి చూడండి. మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. హర్రర్ మూవీస్లో ఇలాంటి మూవీస్ రావడం చాలా రేర్. ఎందుకంటే యాక్షన్, అడ్వెంచర్, ఫ్యాంటసీ, సో ఇలాంటి మూవీస్కి లిమిటేషన్స్ అనేవి ఉండవు అనమాట. మనం ఏ రేంజ్లో కావాల్స్తే ఆ రేంజ్లో కథను మార్చుకొని ఎక్స్ట్రాడినరీగా చూపించవచ్చు. కానీ హర్రర్ మూవీస్లో అలా కాదు. కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్లోనే మనం చూపించాలి. ఈ మూవీలో ఆ చూపించే విధానం అనేది చాలా సూపర్‌గా ఉంటది. మీరు ఏ హర్రర్ మూవీ తీసుకున్నా గానీ ఒకటే టెంప్లేట్ ఉంటది. అమ్మాయికి గాని, అబ్బాయికి గాని దెయ్యం పట్టిద్ది. ఆ దెయ్యం ఎందుకు పట్టిద్ది? దానికి ఏం కావాలి? దాని ఫ్లాష్ బ్యాక్ ఏంటి? దాన్నెలా వదిలించారు? అనేది మిగతా కథ. అన్ని మూవీస్‌లో ఇదే టెంప్లేట్ ఉంటది మోస్ట్‌లీ. మీరు సింపుల్‌గా చూసారంటే మీకు అర్థమైపోద్ది. కాకపోతే ఈ మూవీలో కాస్త డిఫరెంట్‌గా 2 థింగ్స్ జరుగుతా ఉంటాయి. ఒకటేమో అమ్మాయికి దెయ్యం పట్టడం, ఎక్స్‌ట్రాసిజం చేయడం. రెండోది కోడ్ డ్రామా. ఇప్పుడు మనం మూవీ ప్లాట్ లైన్ గురించి మాట్లాడుకుందాం. ఎమిలీ రోజ్, ఈవిడకి దెయ్యం పడుతుంది. ఎక్స్ట్రాసిజం చేయడానికి ఒక ప్రీస్ట్‌ని పిలుస్తారు. ఆయన ఎక్స్ట్రాసిజం చేసేటప్పుడు ఆ అమ్మాయి చనిపోతుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి యొక్క ఫాదర్ ఆ యొక్క ప్రీస్ట్ మీద కేస్ పెట్టి కోర్ట్‌కి లాగుతారు. ఈ మూవీలో ఒక సైడ్ ఎక్స్ట్రాసిజంతో పాటు ఇంకొక సైడ్ కోడ్ డ్రామా 2 థింగ్స్ నడుస్తా ఉంటాయి. ప్రీస్ట్‌కి ఆపోజిట్‌లో ఉన్న లాయర్ ఒక అమ్మాయికి ఆరోగ్యం బాగోలేకపోతే మీరు హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి గానీ, ఇలా ఎక్స్‌ట్రాసిజం చేయకూడదు. మీరు ఇలా చేయటం వల్లే ఆ అమ్మాయి చనిపోయిందని వాదిస్తారు. మన ప్రీస్ట్ లేదు, ఆ అమ్మాయికి దెయ్యం పట్టింది. సో, అందుకనే నేను ఈ విధంగా చేయాల్సొచ్చిందని ఈయన వాదిస్తూ ఉంటాడు. మూవీ చూస్తా ఉంటే కొన్ని సార్లు మన ప్రీస్ట్‌కి ఆపోజిట్‌గా లాయర్ ఉంటారు కదా! ఆయన చెప్పిన మాటలు వింటా ఉంటే నిజంగానే ఎమిలీ రోజ్‌కి దెయ్యం పట్టలేదేమో, ఇదొక హెల్త్ కండిషన్ ఏమో అని అనిపిస్తా ఉంటదనమాట. ఎందుకంటే ఇప్పుడు దెయ్యం పట్టినోళ్ళు ఎలా ఉంటారు? అరవటం, గెంతటం, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం. పరలోకమునందున్న మా తండ్రి, నీ నామము Chia tradeshnanda brand shende. Ama chia tradeshnanda brand shende. సో, ఇలాంటివి చేస్తా ఉంటారు గదా! మన ప్రీస్ట్‌కి ఆపోజిట్‌గా ఉన్న లాయర్ ఏమో ఇలాంటి విషయాలన్నీ ఇదొక మెడికల్ టర్మినాలజీ, ఒక ఇష్యూ అని, ఇది ప్రాబ్లమ్ అని, ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్నోళ్ళు ఇలా బిహేవ్ చేస్తారని క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. ఆ ఎక్స్‌ప్లనేషన్ ఇంటా ఉంటే, అరే నిజమేమో, నిజంగానే ఇలా బిహేవ్ చేస్తున్నారేమో, ఇది మెడికల్ టర్మినాలజీలో ఇదొక వ్యాధేమో అని మనకి క్లారిటీ వస్తా ఉంటదనమాట. ఈ మూవీలో రోజ్ బాడీలో 1 కాదు, 2 కాదు 6 ఆత్మలు ఉన్నాయని చెప్పాను గదా! ఈ ఫుటేజ్ రియల్‌గా అనెలీ మిషెల్‌కి ఎక్స్‌ట్రాసిజం చేసేటప్పుడు తను మాట్లాడిన మాటలు. 6 గొంతులతో తను మాట్లాడింది. Aber die wenigste bin. Ja. Und eine Kirche wird aber der wenigste gewesen, weil die Herr Pfarrer ja das für unmodern hat. Ja. Fast. Die sind ja so blöd, wenn sie eine Ahnung hätten. Ah! Warum? Ja, warum? రియల్ క్యారెక్టర్ అయిన మిషెల్‌కి 67 సార్లు ఎక్స్‌ట్రాసిజం చేశారు. తను ఆ ఎక్స్‌ట్రాసిజం తట్టుకోలేక 23 ఏళ్ల మిషెల్ చనిపోయింది. ఎక్స్‌ట్రాసిజం చేయకముందు ఇలా ఉన్న తను, ఎక్స్‌ట్రాసిజం జరిగిన తర్వాత ఇలా అయింది. ఈ మూవీ ప్రకారం ఆ ఒరిజినల్ క్యారెక్టర్ నేమ్‌ని ఎమిలీ రోజ్‌గా మార్చారు. ఎమిలీ రోజ్ అనే కాలేజ్ స్టూడెంట్ అకస్మాత్తుగా వింతగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఆవిడకి భయంకరమైన విజన్స్ కనిపిస్తున్నాయి. రాత్రి 3 గంటలకి మెలకువ వచ్చి వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయి.
మొదట తన వింత వింత ప్రవర్తన చూసి రోజ్ యొక్క ఫ్యామిలీ హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. కానీ ఆ ట్రీట్మెంట్ పనిచేయదు. ఆ తర్వాత చర్చి ఫాదర్ అయిన మోర్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఉన్న చర్చి ఫాదర్ ఎమిలీ రోజ్ కండిషన్ చూసి ఇది వ్యాధి కాదు, తనకి ఎక్స్ట్రాసిజం చేయాలని నిర్ధారిస్తాడు. అక్కడ నుంచి మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఎక్స్ట్రాసిజం సమయంలో ఎమిలీ వింత వింతగా మాట్లాడడం, తన బాడీలో 6 ఆత్మలు ఉన్నాయని తనే చెప్తుంది. 2 థింగ్స్ జరుగుతూ ఉంటాయని చెప్పాను కదా, ఒకటేమో ఎక్స్ట్రాసిజం, ఇంకోటేమో కోడ్ డ్రామా. ఈ యొక్క ఎక్స్ట్రాసిజం జరిగేటప్పుడు అసలు ఆ బాడీ హర్రర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఎవరు చేశారో కానీ కొన్నిసార్లు కొన్ని జంప్ స్కేర్స్ వస్తూ ఉంటాయి. మనకి జంప్ స్కేర్ వస్తుందని అక్కడ తెలుసు, కాకపోతే ఊహించిన విధంగా కాస్త డిఫరెంట్గా చూపిస్తారు. Hey, can you hear me? నిజంగా భయమేస్తది. అండ్ సెకండ్ వన్ ఈ యొక్క కోడ్ డ్రామా. ఈ కోడ్ డ్రామా కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా నడుస్తది. ఎలారా అంటే ఎక్స్‌ట్రాసిజం చేసేటప్పుడు ఆ యొక్క ఎక్స్‌ట్రాసిజం అయ్యే ఆ యొక్క పర్సన్ ఉంటారు కదా! దెయ్యం పట్టిన పర్సన్ ఉంటది కదా! ఆవిడ డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తారు కదా! సో, ఆ డిఫరెంట్‌గా బిహేవ్ చేసేది మెడికల్ టర్మినాలజీలో ఇదొక ఇష్యూ, ఇదొక ప్రాబ్లమ్ అని ఈ యొక్క లాయర్ అనేది ప్రూవ్ చేస్తా ఉంటారనమాట. కొన్ని టైంలో మనకి అరే! నిజంగా ఈ అమ్మాయికి దెయ్యం పట్టలేదేమో, నిజంగా ఈ యొక్క హెల్త్ కండిషన్ ఏమో, హెల్త్ ప్రాబ్లమ్ ఏమో అని మనకే అనిపిస్తా ఉంటదనమాట. ఇక క్లైమాక్స్‌కొచ్చేసరికి ఆ అమ్మాయికి నిజంగానే దెయ్యం పట్టిందా? లేకపోతే ఎక్స్‌ట్రాసిజము వల్ల చనిపోయిందా? లేకపోతే వ్యాధా? అనేది ఒక క్లారిటీ ఇస్తారనమాట. అండ్ ఎండ్‌కొచ్చేసరికి వాళ్ళిచ్చే జస్టిఫికేషన్ అనేది నాకేం అంత ఎక్కలేదు. కొద్దిగా కరెక్ట్ కాదేమో ఈ అమ్మాయి ఇదేం ఎండింగ్ రా అనిపించిందనమాట. మూవీ రియల్ స్టోరీ కాబట్టి కొన్ని వదిలేసారనుకోవచ్చు. ఎందుకంటే ఆ అమ్మాయికి ఎందుకు దయ్యాలు పట్టాయి? 6 దయ్యాలు ఆ అమ్మాయికి ఎందుకు పట్టాయి? ఆ దయ్యాలు ఎవరు? ఆ దయ్యాలకి ఏం గావాలి? సో, అనేది ఏమి రివీల్ చేయలేదనమాట. అసలు ఓపెన్ చేయలేదు. అంటే రియల్‌గా ఏం జరిగిందో అదే చూపిచ్చారు ఈ సినిమాలో. ఇక లాస్ట్‌కొచ్చేసరికి ఏం జరిగింది ఏంటనేది మీరు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఆ యొక్క సౌండ్ డిజైనింగ్ అనేది మస్త్ అనిపిస్తది. ఎందుకంటే ఈ యొక్క హర్రర్ మూవీస్‌లో ఇలా 2 థింగ్స్ చూపించడం అనేది చాలా రేర్ అనమాట. సో, అన్ని టెంప్లేట్ హర్రర్ మూవీస్‌లాగా కాకుండా ఇది కొద్దిగా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తది. కంపల్సరీ చూడండి. మీకు అస్సలు బోర్ కొట్టదు. ఫ్యామిలీ వాచ్, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఓకే. మళ్ళీ ఇంకో మూవీతో మళ్ళొచ్చేస్తాం. బాయ్.